ఫెసిలిటీస్ వైజ్ విషయానికి వచ్చేటప్పటికి డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీ కానీ, అండ్ దాంతోపాటు కూడా క్యాంపస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ అడుగు పెట్టిన తర్వాత? మా క్యాంపస్ అరౌండ్ 20 ఎకర్స్ అండి ఇక్కడ. లష్ గ్రీన్. చాలా మీకు చెప్పాను కదా, 1981లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయితే ఇప్పుడు మీరు చూడండి అన్ని ట్రీస్ గ్రోన్ అప్. అసలు లష్ గ్రీన్. సో అది చాలా అడ్వాంటేజ్. రాగానే ఆహ్లాదకరంగా మీకు వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ స్టూడెంట్స్ అంతాను ఒక డిసిప్లిన్డ్గా, తర్వాత ప్రతి హెచ్ఓడి వాళ్ళ స్టూడెంట్స్ని, మాకు హెచ్ఓడి సిస్టమ్ కూడా ఉంది, అండ్ మెంటర్స్. సో ఈచ్ 24 స్టూడెంట్స్ విల్ బి గివెన్ 1 టీచర్. సో ఆ 24 స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఎట్లా రాస్తున్నారు, ఇంటర్నల్ ఎగ్జామ్ 1, ఇంటర్నల్ ఎగ్జామ్ 2లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అది అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసి ఏ స్టూడెంట్ అయితే బ్రైట్గా ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ఎవరైతే బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళని యావరేజ్, అబోవ్ యావరేజ్ తీసుకురావడానికి ఏం చేయాలి అనేది ఆ మెంటర్ మొత్తం అంతా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే.